Welcome to Lakshmi TV News. Today news updates. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం టి కొత్తపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్డిఎస్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆసుపత్రి అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవల అందజేత, మౌలిక సదుపాయాల విస్తరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రిలో నూతన పునరుద్ధరించిన వార్డులు, ఓపీ గది, నర్సింగ్ స్టేషన్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబు రాజు, యువనేత దాట్ల పృథ్వీరాజ్, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. General surgeon, general medicine, 5 specialties and dental surgeon, general doctor, certain doctors. Thyroid patient test పెంబదం శాసనసభ్యులు, గవర్నమెంట్ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పుష్ప గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి హెచ్డిఎస్ కమిటీ సభ్యులకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా పార్టీ మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. అయితే ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు కారణం ఏంటంటే, అయితే మన టీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఫండ్స్ ద్వారా మన హాస్పిటల్లో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందండి. అయితే అది కూడా మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు, అదేవిధంగా హెచ్డిఎస్ కమిటీ సభ్యులైనటువంటి వారి యొక్క సలహా మేరకు మనం పేషెంట్ సౌకర్యార్థం మన హాస్పిటల్లో హెచ్డిఎస్ నిధులతో అనేక రకమైన డెవలప్మెంట్స్, అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. సో దాని నిమిత్తం ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన హాస్పిటల్ ఇచ్చేసి నూతనంగా నిర్మించబడిన వార్డ్స్ కానీ, లేబర్ రూమ్ కానీ, అదేవిధంగా ఓపీ రిసెప్షన్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతుంది. అయితే ఈ హెచ్డిఎస్ చర్చించడం సంబంధించిన స్టాఫ్ ఐడి కార్డ్స్ కొరకు ఆయన ఖర్చు 6,980 రూపాయల కొరకు ఉన్న వార్డు పేషెంట్లకు మరియు జేఎస్ఎస్కే పేషెంట్లకు బాలింతలు యొక్క తీసుకొని Bagaimana?